ప్రియదేని వల్లరా దేవుడు మన ప్రేమించి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కనుక అందరూ కూడా ప్రార్థనపూర్వకంగా కొద్ది నిమిషాలు మన దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అయితే గత వారం కాకుండా అంత ముందు వారము సహోదరుడు మరి జాన్ డేవిడ్ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. ఎవరి గురించి చెప్పారు? పేతురు గురించి చెప్పారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు. ఎంతమంది అమ్మా? 12 మంది శిష్యులు. ఇక్కడ 12 మంది శిష్యుల్లోంచి మరి పేతురు గారిని తీసుకుని మరి పేతురు గారి యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన ముందు ఎలా ఉన్నారో తర్వాత ఏ విధంగా ఆయన ఉన్నారనే విషయాన్ని మరి సహోదరుడు మరి జాన్ డేవిడ్ గారి ద్వారా మనం విన్నాము. అయితే దాన్ని బట్టి నేను ఈరోజు మీకు చెప్పాలన్న విషయం ఏంటంటే మరొక శిష్యుడి గురించి నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. మరొక శిష్యుడిని మీకు పరిచయం చేయాలని, ఆ శిష్యుల్లో నుంచి కొన్ని ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుందామని ఈ యొక్క సమయం నిలబడి నేను మీ యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాను. ఆ యొక్క శిష్యుడు ఎవరంటే కనుక పేతురు గారి యొక్క సహోదరుడు ఆంద్రేయ. ఎవరండి పేతురు గారి సహోదరుడు? ఎవరు? ఆంద్రేయ. అందరూ కూడా మరి యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త 40వ అధ్యాయము 1వ అధ్యాయము 40 వచనం నుంచి 42 వరకు నేను చదువుతున్న అందరూ కూడా శ్రద్ధగా వినండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 40 నుంచి ఈ విధంగా రాయబడి ఉంది. యోహాను మాట విని ఆయనని వెంబడించిన ఇద్దరులు, ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చును. మెస్సయ్య అనే మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అనే మాటకు రాయి అని అర్థము. కాబట్టి మనం కొత్త నిబంధన చదువుతున్న సేపు, లేదంటే కనుక 4 సువార్తలు లేదంటే అపోస్తలుల కార్యాలు చదువుతున్న సేపు ఎక్కువగా మనకి ఎవరి పేరు కనిపిస్తూ ఉంటుందంటే పేతురు గారి పేరు మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పేతురు గారి పేరు ఎక్కువగా ప్రస్తావించబడుతుంది, కానీ ఈ ఆంద్రేయ గారి యొక్క పేరు మనకి కనిపించదు. ఈ సందర్భంలోనూ లేదంటే శిష్యుల పేర్లు చెప్తున్నప్పుడు మాత్రమే మనకి ఈ ఆంద్రేయ అనే పేరు మనకి వినపడుతూ ఉంది. కానీ ఈ సాయంకాల సమయంలో ఈ ఆంద్రేయ ఎక్కువగా పిలువబడిన ఆంద్రేయ, ఎక్కువగా మనకి పరిచయం లేని ఆంద్రేయ గొప్ప పాఠాన్ని మనం ఎరుగుతూ ఉన్నాడు. గొప్పగా పరిచయం లేని వ్యక్తి, అదేవిధంగా గొప్పగా మనకు కనిపించిన వ్యక్తి, కానీ గొప్ప పాఠాన్ని అయితే మనకి నేర్పుతూ ఉన్నాడు. కనుక ఆ పాఠం ఏంటో మనము జాగ్రత్తగా ఆలోచించేద్దాం. కాబట్టి ఈ ఆంద్రేయ అనే పేరుకు మనకు అర్థం ఏం కనిపిస్తుందంటే పౌరుషము గలవాడని మనకి ఆంద్రేయ అనే పేరుకి అర్థంగా కనిపిస్తూ ఉంది. ఈ ఆంద్రేయ ఎక్కడ వాడంటే కనుక గలిలయలోని బెత్సయిదా అనే గ్రామానికి చెందిన వ్యక్తి. ఇక ఆంద్రేయ తండ్రి గారు ఎవరైనా మనం చూసినట్లయితే యోహాను అని మనకి అర్థమవుతూ ఉంది లేఖనాల్లో మనం చూసినట్లయితే. ఇక ఆంద్రేయ యొక్క సహోదరుడు ఎవరంటే మనం ముందు చూసినట్లుగా పేతురు. అది పేతురు అన్న తమ్ముడు అనేది మనకు స్పష్టంగా లేదు, కానీ ఆయన సహోదరుడు. ఆయన అన్న అయినా పర్వాలేదు, తమ్ముడైనా పర్వాలేదు, కానీ ఆయన సహోదరుడు. ఈ పరిచయం అనేది మనకి బైబిల్ గ్రంథంలో మాకు కనిపిస్తుంది ప్రియజనులారా. అయితే ఆయన పరిచయం మనకి పెద్దగా లేకపోయినప్పుడు కూడా ప్రప్రదంగా ఆంద్రేయ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడడానికి లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి యోహాను దగ్గర నుంచి ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది శిష్యులు వెళ్ళారు యోహాను దగ్గర నుంచి? చూసాం కదండి. యోహాను మాట విని ఆయనని వెంబడించిన ఇద్దరు. యోహాను మాట విని ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారిలో ఒకడు ఎవరంటే ఆంద్రేయ. ఆయన గురించి మనకు పెద్దగా పరిచయం లేకపోయినా, ఆయన గురించి బైబిల్లో మనకు ఎక్కడ రాయకపోయినా, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మొట్టమొదటిసారిగా వెంబడించిన వారిలో ఒకడైనటువంటి ఆంద్రేయగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మీకు ఒక పరీక్ష, అది మీరు వచ్చే వారం అని చెప్పవచ్చు. ఒకడేమో ఆంద్రేయ, యేసు గారిని వెంబడించిన వారిలో ఒకడు ఆంద్రేయ. రెండోవాడు ఎవరనేది మీరు ఆలోచించుకొని మీరు వచ్చే వారం సాహసకుడికి వచ్చినప్పుడు తెలియపరచండి. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు కూడా ఆలోచించకండి.
ఒక వ్యక్తి ఆంధ్రేయ అని మనకి చెప్పబడింది. ట్రై చేయండి. రిఫరెన్స్ పరంగా అయితే నాకు దొరకలేదు, మీరు కూడా ప్రయత్నం చేయండి. కాబట్టి ఒక వ్యక్తి అయితే ఆంధ్రేయ. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనకు ఆంధ్రేయగా కనిపిస్తున్నాడు ప్రియజనులారా. కాబట్టి ఈ ఆంధ్రేయని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ వ్యక్తి చేసిన పని ఏంటంటే ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన కనుగొన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆయన వెళ్ళాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర రక్షణ పొందడం కొందాం, మన భాషలో మానవసు పొంది రక్షణ పొందడం కొందాం. అయితే ఏదైనా ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొందుకొని రక్షించబడి రక్షణ జీవితంలోనికి అతను ప్రవేశపెట్టాడు అనుకోండి, రక్షణ జీవితంలోకి ఆయన ప్రయాణం ఆయన కొనసాగిస్తున్నాడు అనుకోండి, ఆయన మనసులో ఉండే కోరిక ఏమంటుంది? మనమే ఉన్నాం, మనం రక్షించబడ్డాం, మన కుటుంబంలో మనం ఒక్కరమే రక్షించబడ్డాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ప్రార్థన కొడుకు వెళ్తున్నాం. అయితే మనకు ఆశ ఏముంటుంది? మన కుటుంబం కూడా రక్షించబడాలి, మన కుటుంబం కూడా దేవుని దగ్గరికి చేరుకోవాలనే ఆశ మనకు ఉంటుంది. అదే ఆశ ఇక్కడ ఎవరిలో కనిపిస్తుందంటే ఆంధ్రేయులో మనకి కనిపిస్తూ ఉంది కదండి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే అతను కనుగొన్నాడో, ఎప్పుడైతే యోహాను చెప్పిన తర్వాత క్రీస్తుని వెంబడించాడో, వెంటనే ఆయన చేసిన పని ఏంటి? ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను దగ్గరికి వెళ్ళినట్లే మనకు అర్థమవుతూ ఉంది. తన కుటుంబస్తుడు, తన సహోదరుడు, తన అన్నటువంటి పేతురు దగ్గరికి మొట్టమొదటిసారిగా వచ్చి ఆ పేతురు దగ్గరికి వచ్చి ఆ పేతురు ఏమన్నాడు కనుక మేము మెస్సయ్యని కనుగొంటూ ఉంటున్నాడు ప్రియజనులారా. చూడండి, ఈ మెస్సయ్యని కొనుక్కోవడం మాట మనకు చాలా ఈజీగా అనవచ్చు. కానీ ఆ రోజుల్లో ఆ సందర్భంలో మనం వెళ్ళి ఆలోచన చేసుకున్నట్లయితే ఆ రోజున ఉన్న పరిస్థితి ఏంటంటే కనుక మరి యూదులందరూ కూడా ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యూదయ సమాజం అంతా కూడా ఒకరి కోసము వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి అంటే ఇంచుమించు 4000 సంవత్సరాల నుంచి ఒక మాట కోసం, ఒక వ్యక్తి కోసము వాళ్ళు వెయిటింగ్ అనేది చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరంటే, ఆ మాట ఎవరంటే కనుక మెస్సియా కదండి. మెస్సియా కోసము మెస్సియా వస్తాడని చెప్పి ఆ పాత నిబంధన గ్రంథంలో ఆ ప్రవక్తలు పలికిన ప్రవచనాలన్నింటి కోసము ఎప్పుడు మెస్సియా వస్తాడు, ఎప్పుడు మమ్మల్ని రక్షిస్తాడని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో మరి ఆంధ్రేయ పేతురు దగ్గరికి వచ్చి మేము మెస్సయ్యని కనుగొన్నామని చెప్పిన వెంటనే ఇంకా పేతురికి అనుకోవచ్చు ఆనందానికి అవధులు లేకపోయి ఉండవచ్చు, సంతోషానికి మరి అవధులు లేకపోయి ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తున్న వ్యక్తి, వాళ్ళు వెయిట్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే మెస్సయ్య కొరకు. మరి అలాంటి మాట మరి ఒక ఆంధ్రేయ పెదాల నుంచి వచ్చిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తున్నాం ప్రియజనులారా. ఎందుకంటే ఆ మాట కొరకు అక్కడ ఉన్న యూదయ సమాజం అవ్వచ్చు ప్రియజనులారా, అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న రోజులు అవి. మరి అలాంటి మాట ఆంధ్రేయ పెదాల నుంచి వచ్చినప్పుడు పేతురు వెంటనే సంతోషించి లేదా ఆనందించి అతని దగ్గరికి వెళ్ళినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. కానీ పేతురు సంగతి మనం పక్కన పెడతాము. కానీ ఇక్కడ పేతురు దగ్గరికి ఈ వర్తమానాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఆంధ్రేయ. ఈ వర్తమానాన్ని ఆంధ్రేయ తీసుకొచ్చాడు. పోనీ పేతురికి ఆంధ్రేయ సువార్తను చెప్పాలనుకుందాం మన భాషలోను, అంతే కదండి. క్రీస్తుని పరిచయం చేయడం అంటే సువార్తని చెప్పడమే, క్రీస్తుని తెలియజేయడం అంటే సువార్తను మనము తెలియజేయడమే. ఇప్పుడైతే మనం ఏం చేస్తాం? ప్రభు వచ్చాడని, ఆయన తిరిగాడని, ఆయన మరణించాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని, ఆయన మరణ సమాధి పునరుద్ధానమే సువార్తగా మనకు కోరిని పత్రికలో మనం రాయబడుతూ ఉంది. అదే విషయాన్ని ఇక్కడ మరి పేతురు 3 ముక్కల్లో చెప్పడం ఉందమ్మా. ఎన్ని ముక్కలండి? 3 ముక్కలు చెప్పడం. ఆ 3 ముక్కలేంటి? మేము మెస్సయ్యను కనుగొంటిమి, మేము మెస్సయ్యని కనుగొంటిమని 3 ముక్కల్లో తన ప్రసంగాన్ని పూర్తి చేసినట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రియదేని వల్ల ఆయన 3 ముక్కల్లో ప్రసంగం చేశాడు. కానీ ఆయన ఎవరికి చెప్పాడు సువార్త అంటే కనుక పేతురు చెప్పాడు. ఆయన 3 ముక్కల్లో ప్రసంగం చేశాడు. కానీ ఎవరికి? పేతురు చేశాడు. కానీ పేతురు 3000 మందిని రక్షించిన సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆంధ్రేయ చేసిన ప్రసంగం 3 ముక్కలే, ఎవరికి? పేతురు గారికి. కానీ పేతురు చేసిన ప్రసంగం వల్ల ఎంతమంది రక్షించబడ్డారు? ఒకసారి 3000 మంది, ఒకసారి 5000 మంది రక్షించబడినట్లుగా మన అపోస్తలుల కార్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఆంధ్రేయ చేసిన ప్రసంగం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరికైనా సువార్త చెప్పమన్నా, ఎవరికైనా ప్రభు గురించి చెప్పమన్నా మన వెంటనే కంగారు పడిపోయే విషయం ఏంటంటే నాకేమీ తెలియదు, నాకేమీ రాదు, లేదంటే నాకు ప్రసంగాలు రావు,
నాకు బైబిల్లో విషయాలు తెలియదు అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేయాలి, పెద్ద పెద్ద ఉపమానాలు చేసుకోవాలి, పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ చేసుకోవాలి. అది ఆ పాస్టర్ చెప్తున్నారు, ఈ పాస్టర్ చెప్తున్నారు, ఆయన ఎలా చెప్పాడు, ఈయన ఎలా చెప్పాడు అని చెప్పేసి మనం లోపల ఫీల్ అయిపోయి ఎవరికి కూడా ప్రభు గురించి చెప్పడానికి ధైర్యం చేయట్లేదు. కానీ ఈరోజు ఆంధ్రీయ మనకి ఏం నేర్పుతున్నారంటే కనుక ప్రసంగం చిన్నదైనా మాటలు తక్కువైనప్పటికీ కూడా చెప్పవలసిన వారికి చెప్పే విధంగా మనం చెప్తే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయిన తర్వాత కంపల్సరీ నీ ప్రసంగం ద్వారా, నీ మాటల ద్వారా ఆ వ్యక్తి గొప్పగా మార్చబడి నీకంటే ఎక్కువ పరిచర్య చేయడానికి అవకాశం ఉందన్న విషయాన్ని ఇక్కడ పేతురు గారి యొక్క వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు సహవాసానికి వస్తున్న మనమైనా సరే, లేదంటే మేము ఈ స్థానిక సంఘానికి వెళుతున్న మీరైనా సరే, ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ఏదో ఎవరికైనా సువార్త చెప్పాలంటే, లేదంటే ఈ ప్రభుని యేసుక్రీస్తు వారిని పరిచయం చేయాలంటే ఏదో పెద్ద పెద్ద ప్రసంగాలు ప్రిపేర్ అయిపోవాలి, లేదంటే ఇలా చెప్పాలి అలా చెప్పాలి అని చెప్పేసి మీరు వేరే విధమైన అనాలోచన ఏం కాకుండా నీకు ఏం తెలుసు, నువ్వేం విన్నావు, నువ్వేం చూసావు, నువ్వేం అనుభూతి పొందావు నీ జీవితం ద్వారా ప్రభుని నమ్ముకోవడం వల్ల ఆ విషయాల్ని ఆ ఎదుటి వ్యక్తికి చెప్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ మాటల్లో ఏముంటుందంటే యథార్థత కనిపిస్తుంది. నువ్వు అనుభవపూర్వకంగా చెప్పే మాటల వల్ల చెప్పండి, మీరు అనుభవించి చేస్తున్నట్లయితే, అనుభవించి చెప్పినట్లయితే ఆ ఫీలు వేరే రకంగా ఉంటుంది. అలాంటి మాటలు ఎదుటి వ్యక్తిని బాగా ఆకట్టుకుంటాయి. కాబట్టి అలాంటి సందర్భంలో మనం చెప్పేవారు ఉండాలని మరి యొక్క ఆంధ్రీయ ప్రసంగం ద్వారా మీకు నేను తెలియజేస్తున్న ప్రీతులారా. ఎందుకంటే ఆంధ్రీయ అదే చెప్పాడు, 3 ముక్కలు చెప్పాడు, మేము మెస్సయ్యని కనుగొంటున్నామని. వెంటనే పేతురు యొక్క హృదయము తెరుచుకుంది. పేతురు గారి హృదయం వెంటనే తెరుచుకొని నడు పదాన్ని చెప్పి మరలా ఆయన కూడా ప్రభుని యేసుక్రీస్తు అని వెంబడించట్లా మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి అంత గొప్ప వ్యక్తిగా మనక్కడ ఎవరు కనిపిస్తారంటే ప్రభుని యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒక వ్యక్తి అయినటువంటి ఆంధ్రీయ మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన పెద్ద గొప్ప ప్రసంగికుడేమీ కాదు. ఆయన గొప్ప పెద్ద ప్రసంగం చేసినట్లుగా కూడా మన బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. కానీ ఒక 3 మాటలు తన యొక్క వర్తమానాన్ని పేతురికి తెలియపరిచాడు. తద్వారా పేతురు ప్రభు చెంతకి చేర్చబడ్డాడు. తర్వాత పేతురు జీవితం అనేది మనము గత క్లాసులో మనము నేర్చుకున్నాం. ఏ విధంగా ప్రభు చెంతకి చేరాడు, ఏ విధంగా ప్రభు మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఆ విషయాలన్నీ కూడా మరి సోదరుడు అన్నయ్య మరి వివరించడం జరిగింది. అయితే ఆంధ్రీయ చేసిన పని ఏంటంటే అతను ఏం ఫీల్ అవ్వలేదు. నేను పెద్ద వక్తను కాదు కదా, నాకు సరైన వాక్చార్యం లేదు, నాకు ధైర్యం సరిపోదు, నేను పిరుకోని, ఇవి మన దగ్గర ఉన్న సాకులు, అంతేనా? ఇవి మన దగ్గర ఉన్న సాకులు. కానీ ఆంధ్రీయ అలాగే అనుకోలేదు. లేదంటే అంత పెద్ద మాట 3 ముక్కలే కానీ మేము మెస్సయ్యని కనుగొన్నాం. ఆ రోజుల్లో ఆ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి? ఆ రోజుల్లో ఆ మాట తన నోటి వెంట పలకాలంటే ప్రియదేని వల్లరా ఎంత ధైర్యం కావాలి? అది నిజం కాకపోతే అతని పరిస్థితి ఏంటి? ఆయన ఇప్పుడు ఏమీ కూడా ఆలోచించుకోకుండా మరి ఆంధ్రీయ చేసిన పని ఏంటంటే మేము మెస్సయ్యని కనుగొన్నామనే యొక్క వర్తమానాన్ని మరి ఎప్పుడైతే పేతురు తెలియజేశాడో, పేతురు ప్రియదేని వల్లరా ఆయన ప్రభు చెంతకు చేరాడు. ఆ ఆంధ్రీయ ప్రభుని పేతురికి పరిచయం చేశాడు. వెంటనే పరిస్థితి ఎలా మారిపోయిందంటే పేతురు యొక్క గొప్ప పరిచర్య చేశాడు. ఆయన అనేక వేల మందిని తన యొక్క వాక్యం ద్వారా రక్షించినట్లుగా మనము ఆ యొక్క అపోస్తల కార్యాలు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ పేతురు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, పేతురు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రియల ద్వారా ఈ యొక్క పేతురు జీవితం మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే పేతురు గారంట ఆంధ్రీయ గారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆంధ్రీయ గారంట గుర్తింపుని కోరుకునే వ్యక్తి కాదంట. ఎవరండి? ఈ ఆంధ్రీయ అనే శిష్యుడు గుర్తింపుని కోరుకునే వ్యక్తి కాదు. నీకు ఎలా తెలుసు అంటే కనుక మనకు ఎలా తెలుస్తుంది ఆయన గుర్తింపుని కోరుకునే వ్యక్తి కాదని? చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి వెళ్ళిన వ్యక్తులు ఒకడంటే ఆంధ్రీయ ఒకడు కదండి. అంటే శిష్యుల జాబితాలో ఒక శిష్యుల పేర్లు రాయాలంటే ఎవరి పేరు పుట్టుకొని రావాలి? ఆర్డర్లో ఆంధ్రీయ పేరు రావాలి. ఎవరి పేరు రావాలి? ఆంధ్రీయ పేరు రావాలి. కానీ మనకి ఎక్కువ సందర్భాలు ఎవరి పేరు వినిపిస్తుంది? పేతురు మొదట సీమోను పడిన పేతురు అనే మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మార్కు గారు పత్రిక రాసిన, లూకా గారి పత్రిక రాసిన శిష్యుల పేర్లు రాశారు, అపోస్తుల పేర్లు రాశారు. ఆ అపోస్తుల పేర్లు అపోస్తుల యొక్క జాబితా రాసినప్పుడు కూడా ఆంధ్రీయ పేరు
ఫస్ట్ రాదు. మార్కు గారి దగ్గరేమో 4వ పేరు కింద వస్తుంది, లూకా గారి దగ్గరేమో 2వ పేరు కింద వస్తుంది. అయినప్పటికీ ఆయన బాధపడే వ్యక్తి కాదు, తన ముఖాన్ని చిన్నబుచ్చుకునే వ్యక్తి కాదు. ఆయన నేను అందరికన్నా ముందు వచ్చాను, నన్ను చివరెడుతున్నారు, నన్ను ముజ్జులెడుతున్నారు అని చెప్పి దేవుని మీద కోపమించే వ్యక్తి ఏమాత్రం కూడా కాదు. అంటే గుర్తింపు కోరుకునే వ్యక్తి కాదు. కాబట్టి ప్రియదినారా, ఒకవేళ మనం ఎవరైనా గుర్తింపు కోసం కనుక కొట్టుమిట్లాడుతూ ఉంటే, నన్ను నాన్న గుర్తించట్లేదు, సంఘం నన్ను గుర్తించట్లేదు, లేదంటే నన్ను పట్టించుకోవట్లేదు, నేను వచ్చాను అయినా సరే నాకు ఇవ్వలేదు అని చెప్పి ఒకవేళ మనం ఏమైనా అనుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఆంధ్రేయ గారు అంటూ ఉన్నారు. ఆంధ్రేయ గారు చెప్తున్న పాఠం ఏంటంటే, నేను అందరికన్నా ముందు వచ్చాను, నేను పేతురునే పరిచయం చేసిన వ్యక్తిని, అలాంటిది నాకే గుర్తింపు లేదు అబ్బాయి మీరంతా అన్న రీతిలో మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే గుర్తింపుని కోరుకునే వ్యక్తి కాదని ఇక్కడ ఆంధ్రేయ జీవితం ద్వారా మనకి అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ప్రధానత్వాన్ని కోరుకునే వ్యక్తి కాదు. మనం ముందు మాట్లాడుకున్నాం, గుర్తింపుని కోరుకునే వ్యక్తి కాదు. రెండవది, నేను ఫస్ట్ ఉండాలి, నేను మొదటి వాడిని అని తన యొక్క ప్రధానత్వాన్ని కోరుకునే వ్యక్తి కాదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో మనకి ఒక త్రయం కనిపిస్తూ ఉంటుంది. ఏంటండి? త్రయం. శిష్యుల్లో ఒక త్రయం. ఎప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను, యాకోబు. ఎవరు వాళ్ళ ముగ్గురును? పేతురు, యోహాను, యాకోబు. దాంట్లో ఆంద్రేయ ఉన్నాడంటే ఆంద్రేయ లేడు. ఆ పేరులో ఆంద్రేయ అనే పేరు మనకు వినిపిస్తుందంటే లేదు. మనమైతే ఏం చేస్తాం, ఒకవేళ లోక సంబంధం ఉన్నట్లయితే, అయ్యో ఆంధ్రేయ ముందు వచ్చాడు, ఆంధ్రేయ పేదని పరిచయం చేశాడు, వాళ్ళని తీసుకొచ్చాడు, వీళ్ళని తీసుకొచ్చాడు, వాళ్ళని జాయిన్ చేస్తున్నాడు, వీళ్ళని జాయిన్ చేస్తున్నాడు. ఒకవేళ ఈయన కనుక మనం పట్టించుకోకపోతే తీసుకొచ్చిన తర్వాత వెళ్ళిపోతాడేమో కదండి. వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వాడు వెళ్ళిపోతాడేమో. లేదా నేను 2 వారాలు వచ్చాడు, వీడికి ప్రార్థన ఇవ్వకపోతే 3వ వారం వస్తాడంటారా? మన ఆలోచనలు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆలోచన చూడండి. మొట్టమొదటికి వచ్చింది ఆంధ్రేయే. పెద్ద సేవకుడైనటువంటి పేతురు గారిని పరిచయం చేసింది ఆంధ్రేయే. కానీ ఈ త్రయంలో ఈ మెయిన్ ప్రధానమైనటువంటి శిష్యులకు వచ్చిపోయి అందరూ ప్రధానమైన వారే మనకు అర్థమవడం కోసం. ఒక ప్రధానమైన శిష్యులు అనేటువంటి పేతురు, యోహాను, యాకోబు, వీరిలో ఆంధ్రేయ మనకి కనిపించాడు. ఎందుకంటే ఆంధ్రేయ ప్రధానత్వాన్ని కోరుకునే వ్యక్తి కాదని మనకిక్కడ అర్థమవుతుంది. నేను ఫస్ట్ వచ్చాను, లేదా నేను మొదటి వాడిని, నేను అందరికంటే ముందు వచ్చాను, అందరి గురించి చెప్పాడు కానీ అన్న నా గురించి చెప్పలేదు. ఇలాంటి మనస్తత్వం కలిగే వ్యక్తి ఆంద్రేయ కాదు. కాబట్టి పరిచర్యలో కొనసాగుతున్న మనమైనా, లేదా సంఘంలో విశ్వాసులుగా కొనసాగుతున్న మనమైనా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి. ఆ విషయాన్ని ఆంద్రేయ పాఠం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, ఇలాంటి ఆలోచన విధానంలో మనం ఉన్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను మీకు బోధిస్తున్న మీకనే కాదు, నేనైతే మీకు బోధిస్తున్నాను, కానీ ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ వాక్యం నాకు ముందే బోధించింది. అంటే నాకు ఆల్రెడీ బోధ కలిగిపోయింది. మరలా మీకు ఏం చేస్తాను, నేను బోధను చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనందరికీ కూడా ఈ మాటలు అనేవి వర్తిస్తాయి. కాబట్టి ఈయన గుర్తింపును కోరుకునే వ్యక్తి కాదు, ప్రధానత్వాన్ని కోరుకునే వ్యక్తి కాదు. మూడవది ఏంటంటే తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తి. ఎవరు చెప్పండి? ఎవరండి? ఆంధ్రేయ. మళ్ళీ ఎవరు అనుకోకండి. ఎవరు? ఆంధ్రేయ. గుర్తింపును కోరుకునే వ్యక్తి కాదు, ప్రధానత్వాన్ని కోరుకునే వ్యక్తి కాదు. అదేవిధంగా ఈయన తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తిగా మనకి అర్థమవుతుంది. తన యొక్క పరిచర్య విధానాన్ని ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారితో మెలిగిన ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలు ఆయన గురించి రాయబడిన లేఖనాల ఆధారంగా మనకి ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. అయితే ఆంధ్రేయ చేసిన పరిచర్య విధానాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఆయన ప్రభుత్వం ఉన్నాడు 3.5 సంవత్సరాలు. మరి ఆయన ఏమైనా పరిచర్య చేయలేదా? ఆయన ఏమి కూడా పని చేయలేదంటే కనుక చాలా పెద్ద పనులు చేశాడు. ఆయన చాలా పెద్ద పనులు చేస్తాడు. ఎందుకంటే మనకు తెలియలేదు. ఎందుకు తెలియలేదంటే ఆయన ప్రధానత్వాన్ని కోరుకునే వ్యక్తి కాదు, ఆయన గుర్తింపుని కోరుకునే వ్యక్తి కాదు. కాబట్టి ఆయన గురించి మనకు సరిగ్గా తెలియకపోవచ్చు, కానీ ఆయన చాలా పెద్ద పరిచర్యని ప్రభువైన యేసుక్రీస్తు వారితో చేసిన విధానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అందులో చేసిన మొట్టమొదటి పరిచర్య ఏంటంటే కనుక ఇతరులను, లేదంటే ప్రభు అంటే ఎరిగిన వారిని ప్రభువుకి పరిచయం చేసే పరిచర్య.
అంటే ప్రభువు దగ్గరికి తోడుకుని వచ్చే పరిచర్య, ప్రభు సన్నిధికి తోడుకుని వచ్చే పరిచర్య. మరి ఈ పరిచర్య గొప్పది కాదంటారా? చాలా గొప్ప పరిచర్య. ప్రభుని పరిచయం చేసే పరిచర్య, దేవుని యొక్క సన్నిధికి తోడుకుని వెళ్ళే పరిచర్య ఎవరు చేశారంటే ఆంద్రేయ చేసినట్లుగా మనకి అర్థమవుతుంది. అది మనకి పేదరి గారు తీసుకెళ్లే విధానంలో మనకి కనిపిస్తూ ఉంది కదండి. మరి ఆంద్రేయ చేసిన పరిచర్య ఎంత గొప్ప పరిచర్య చూడండి. ప్రభు అంటే ఎరిగినటువంటి పేదరిక దగ్గరికి వెళ్ళి ఆంద్రేయ మేము మెస్సైన్ కనుక్కుంటూ ఉన్నాం అని చెప్పిన వెంటనే నాడు మేము చూపిస్తాం, మేము పద మేము కనుగొన్నాం, అతను చూసాం, ఆయన ఎక్కడ పడుకుంటాడో చూసాం, ఆయన ఎక్కడ తింటాడో చూసాం, ఆయన ఎలా ఉంటాడో చూసాము, ఆయనే మెస్సయ్య మేము నమ్మేస్తాము అని చెప్పిన వెంటనే పేతురు మరి ఆంధ్రేయని వెంబడించినట్లుగా ఆంధ్రేయ ద్వారా మరి ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారిని పరిచయం చేసే పరిచర్య ఆంధ్రేయ చేశాడు. మరి ఇలాంటి పరిచర్యని మనలో ఎంతమంది చేస్తూ ఉన్నాం? ఈరోజు ఈ యొక్క సహవాసకులలో వచ్చిన మనము ఎంతమందికి ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి పరిచయం చేసాం? ఎంతమందికి క్రీస్తు అంటే ఎరిగిన వారికి మనం ప్రభుని యేసుక్రీస్తు వారిని పరిచయం చేసాం? అలా అనుకున్నట్లయితే మనకు వచ్చే ఆలోచన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే క్రీస్తుని ఎరిగిన వారంటే హైందువులు కదా, అన్యులు కదా అనుకుంటాం. కానీ క్రీస్తుని ఎరిగిన వారు మన ఇంట్లోనే చాలామంది ఉన్నారు కదండి. మన కుటుంబంలోనే చాలామంది ఉన్నారు. అది మన భర్త అవ్వచ్చు, మన భార్య అవ్వచ్చు, మన కొడుకు అవ్వచ్చు, మన తమ్ముడు అవ్వచ్చు, మన అన్న అవ్వచ్చు. మన కుటుంబంలోనే చాలామంది ఉన్నారు. కానీ మన వాళ్ళు గుర్తించం. మన ఆలోచన విధానం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే అవుట్ ఆఫ్ ది రిలీజన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే వీడి క్రైస్తవుడు అంటే వీడికి క్రీస్తు గురించి పూర్తిగా తెలుసు అనుకుంటారు. కానీ మనం తెలుసుకునే విషయం ఏంటంటే మన వాళ్ళకే బాగా తెలియదు, బయట వరకే బాగా తెలుసు కదండి. వాళ్ళు ఒక్కోసారి మనల్ని అడుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని తెలిసిన విషయాలు అడుగుతుంటారు. నేను ఒక ఇద్దరు సహోదరులతో నేను మాట్లాడుతున్నప్పుడు మేబీ ఈస్టర్ గుడ్ ఫ్రైడే టైం అనుకుంటాను. వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళకి తెలుసు కొన్ని విషయాలు. అవన్నీ వాళ్ళు అడుగుతున్నారు. యేసు గారి గురించి, ఆయన పుట్టుక గురించి, మరియమ్మ గురించి, యేసేపు గురించి, లేదంటే యేసు గారి జననం గురించి చాలా డౌట్లు వాళ్ళకు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎంతో కొంత అవగాహన ఉంది. కాబట్టి అస్సలు అవగాహన లేని వ్యక్తులు ఎవరంటే మనలోనే ఉంటారు, మనతోనే ఉంటూ ఉంటారు. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తించి మొట్టమొదటిగా క్రీస్తుని పరిచయం చేసే ప్రారంభ ప్రక్రియ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి నుంచండి? అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే అపోస్తుల యొక్క పరిచయ విధానం కూడా అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం మనకు కనిపిస్తుంటుంది. వాళ్ళ యొక్క సువార్త పరిచర్య విధానం కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే స్థానిక నుంచే, ఇంట్లో నుంచి స్టార్ట్ అయితే మనకు అర్థమవుతుంది. యోదయ, సమరయ్య, ఎక్కడ తర్వాత సకల దేశాలు కదండి. యోదయ అంటే సొంత జాతి మధ్యన వారి పరిచర్యను వారు ప్రారంభించారు. సమరయ్య అంటే దేవుని ఎరిగిన వారు. తర్వాత ప్రపంచానికి ఈ పరిచర్య అనేది విస్తరించడం జరిగింది. అదే విషయం ఇక్కడ ఆంధ్ర నేర్పుతుంటే కనుక మొట్టమొదటిగా ఆయన ఎక్కడి దగ్గర వెళ్ళాడంటే తన సహోదరుడైన పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురు దగ్గరికి ఆయన వెళ్ళాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని పరిచయం చేయాలి, సువార్త చెప్పాలంటే మనం మొట్టమొదటిగా మనకు ఆలోచన రావాల్సిన విషయం ఏంటంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారా లేదా, మన ఇంట్లో అందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి పూర్తయిన అవగాహన ఉందా లేదా. ఆ అవగాహన ఉంటే కనుక ఎవరో దేవుని సన్నిధి మానరు. ఒకవేళ దేవుని సన్నిధి మారుతున్నారంటే వారికి సరైన అవగాహన లేదని మనం వాళ్ళు చేస్తున్న చర్యల వల్ల అర్థం చేసుకోవచ్చు. రెండవది తోడుకుని వెళ్ళాడు. ఆంధ్ర చేసిన పని ఏంటండి? పేతురుని ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. మరి మనం ఎంతమంది దేవుని మందిరానికి మన వారిని తోడుకుని వెళ్తూ ఉన్నాము? ఎంతమందిని దేవుని సన్నిధికి రమ్మని మనం అడుగుతూ ఉన్నాము? ఎంతమందికి దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రాముఖ్యతని, ఆదివారం దేవుని యొక్క సన్నిధి లేదంటే కూడుకుల యొక్క ప్రాధాన్యతని మనం ఎంతమందికి వివరిస్తూ ఉన్నాం? ఇక్కడ ఆంధ్ర చేసిన పరిచర్య ప్రభుని యేసుక్రీస్తు వారిని పరిచయం చేశాడు. అదేవిధంగా తోడుకొని వెళ్ళినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. మరి ఈ పరిచర్య మనం జరిగిస్తూ ఉన్నామా మన ఆత్మీయ జీవితంలో? కాబట్టి అందుకనే ఆంధ్రేయ ద్వారా ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆంధ్రేయ క్రీస్తు తెలియని వారికి క్రీస్తుని తెలియజేశాడు, పరిచయం చేస్తాడు. తన యొక్క సువార్త ద్వారా ఆయన గొప్ప పెద్ద ప్రసంగం ఏమి కూడా చేయలేదు, ఆయన గొప్ప పెద్ద ప్రసంగికుడు ఏమి కూడా కాదు.
గొప్ప ప్రసంగం చేయకపోయినా, గొప్ప పెద్ద ప్రసంగికుడు కాకపోయినా యథార్థమైన మాటలు ఆయన తెలియజేశాడు కాబట్టి ఆ పేతురు ఆయన మారాడు, ప్రభువుని వెంబడించాడు. రెండవదిగా ఆయన చెప్పడం వరకు ఆగిపోలేదు, చెప్పేసి ఊరుకోలేదు. పద చూడండి, యేసునొద్దకు అతను తోడుకొని వచ్చాను. తోడుకొని రావడం అంటే తీసుకుని రావడం. మనం ఏం చేస్తామంటే చెప్పేసాం అమ్మాయి అయిపోయింది అనుకుంటాం. అక్కడతో అయిపోయిందా? తోడుకొని ఆడ వస్తున్నాడా లేదా? ఒకవేళ నువ్వు ఏదో ఆదివారం సోమవారం నుంచి ఏదో ఒక వ్యక్తిని కలుసుకున్నావు, నేను చెప్పు ఆ సువార్తను పరిచయం చేసావు, సన్నిధి యొక్క ప్రాముఖ్యతని అర్థమయ్యేది చెప్పు, కరెక్టే. తర్వాత వచ్చేస్తారు ఆదివారం కూడా మనం వచ్చేస్తాం. కానీ మనం చేసిన పని ఏంటి? మళ్ళీ ఆదివారం పొద్దున ఫోన్ చేసి 10 గంటలకి మన చర్చ్, లేదంటే 7 గంటలకి సవాస్ గుడిక వస్తున్నావా? పాతుకు 7 అయింది, పాతుకు 10 అయింది, మళ్ళీ ఫోన్ చేసి ఇంకా పావుగంట ఉంది సిద్ధపడ్డావా? తోడుకొని రావడం అంటే ఇదండి. మరి ఆ అనుభవం మనలో ఉందా? ఒక లేకపోయినట్లయితే ఆంద్రేయ పరిచయ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంకోటి చూసినట్లయితే ఆంద్రేయ పరిచర్య ఆయన చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం 8 నుంచి చదువుకుందాం మనము. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. చూడండి, ఇక్కడ ఆంద్రేయ యొక్క రెండవ పరిచర్య ఆయన ఎక్కడ చేస్తాడంటే చిన్నపిల్లల దగ్గర ఆయన పరిచర్య చేస్తూ ఉన్నట్లుగా ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఆయన పరిచర్య ఎక్కడ ఉందండి? చిన్నపిల్లల దగ్గర పరిచర్య. చిన్నపిల్లల దగ్గర పరిచర్య అంటే అది ఏమైనా గుర్తింపు కలిగిన పరిచర్య? సంఘం గుర్తించే పరిచర్య అంటే ఈ రోజుల్లో అయితే సంఘం గుర్తించే పరిచర్య మాత్రం కూడా కాదు. ఎందుకంటే చిన్న సంఘానికి చూసుకొని చేస్తే సండే స్కూలు పర్లేదు, యూత్ మీటింగ్ కూడా పర్వాలేదు, వాళ్ళకి ఏం కావాలంటే ఆదివారం ఆరాధన ఎలా జరుగుతున్నది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. అయితే ఇక ఆంధ్రేయ చేస్తున్న పరిచర్య ఎక్కడంటే చిన్నపిల్లల దగ్గర. అక్కడ ఏమాత్రం కూడా గుర్తింపు లేని పరిచర్య. ఇందాక మనం అనుకున్నాం ఆయన గుర్తింపును కోరుకునే వ్యక్తి ఏమాత్రం కూడా కాదని. కాకపోతే ఆయన ఇక్కడ చూస్తుంది, ఇక్కడ మరలా మనకు కనిపిస్తుంది ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ. మరలా ఆర్డర్ మారిపోయింది. పరిచయం చేసిందేమో ఆంద్రేయ, కానీ ఇక్కడ ఎవరు ఐడెంటిఫికేషన్ అయిపోతున్నారంటే, లేదంటే ఇక్కడ ఎవరిని ముందు చూపిస్తున్నారంటే పేతురు సహోదరుడైన ఆంద్రేయ అని మనకి మరి భక్తుడు యోహాను గారు పరిచయం ఇక్కడ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆంద్రేయ యొక్క పరిచర్య రెండవది ఏంటంటే చిన్నపిల్లల దగ్గర ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఆయన చిన్నపిల్లల దగ్గర పరిచర్య చేస్తున్నాడు కాబట్టి చిన్నపిల్లల దగ్గర ఏమున్నాయో ఆయనకు తెలుసు. ఏమున్నాయి? 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు అక్కడ ఉన్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. 3వ పరిచర్య మనం చూసినట్లయితే అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 22వ వచనం చూడండి. 12వ అధ్యాయము 22వ వచనం. పిలుపు వచ్చి ఆంద్రేయతో చెప్పాను, ఆంద్రేయు పిలుపుని వచ్చి యేసుతో చెప్పాను. కాబట్టి 3వ పరిచర్య ఆంద్రేయ చేసింది ఏంటంటే ఇతరులను ప్రోత్సహించే పరిచర్య ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఈ వచనం యొక్క వృత్తాంతం ఏంటంటే మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు లాజరుని బ్రతికించాడు. లాజరు తెలుసు కదండి, ఆ లాజరుని బ్రతికించాడు. అది ఎక్కడంటే బెతానియా అనే గ్రామంలో. ఆ బెతానియా గ్రామంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు అక్కడ ఒక పండుగ వచ్చింది. ఆ పండుగ ఏంటంటే పస్కా పండుగ. ఇక్కడ ఆ పస్కా పండుగ జరుగుతున్న సందర్భంలో అక్కడ ఆరాధన అనేది ప్రభుకి జరుగుతూ ఉంది. ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు, అక్కడ ఆరాధిస్తూ ఉన్నారు. అక్కడ ఆరాధన జరుగుతున్న సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు అక్కడ ఎవరున్నారంటే కొంతమంది గ్రీసు దేశస్థులు ఉన్నట్లుగా మనకి 20వ వచనంలో కనిపిస్తూ ఉంది. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన పిలుపునొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పాను. అక్కడ పస్కా పండుగ ఒక పండగ వాతావరణం జరుగుతున్నప్పుడు అక్కడికి ఈ యొక్క గ్రీసు దేశస్థులు వచ్చారు. గ్రీసు దేశస్థులు అంటే వాళ్ళు ఎవరు? అన్యులు, దేవుని ఎరిగిన వారు, అన్యులు, జ్ఞానులుగా మనము చెప్పుకోవచ్చు.
వాళ్ళకి ఆశ ఏంటంటే ప్రభుని చూడాలనుకున్నారు. ప్రభుని ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియక వారి పిలుపుని కాంటాక్ట్ అయ్యారు. అయితే పిలుపు ఇక్కడ చేసిన పని ఏంటి? పిలుపు వచ్చి ఆంధ్రేయతో చెప్పాడు. ఆంధ్రేయతోటి చెప్పాడు. మరి ఇక్కడ ఆంధ్రేయ చేసిన పని ఏంటి? ఇప్పుడు మనకి ఎవరో మన కలవడానికి వచ్చారు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ నాయకుని చూసుకుందాం. ఎమ్మెల్యే గారు కలవడానికి వేరే ప్రాంతం నుంచి వ్యక్తులు వచ్చారు. ఒక లోకల్ పొలిటీషియన్ దగ్గరికి వచ్చారు. వచ్చి మేము ఎమ్మెల్యే గారికి కలవాలనుకున్నామని చెప్పారు ఒక వ్యక్తి ద్వారా. సరే అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేస్తాడు? మనం తీసుకుని వచ్చి డైరెక్ట్ ఆయన కూడా ఎమ్మెల్యే గారిని కలలేడు కదా, ఇంకొకరిని కలుస్తాడు. ఎవరన్నా పిఏ గారు వాళ్ళకి కలుస్తాడు. పిఏ గారు ఏం చేస్తారు? సరే మీరు ఉండమని చెప్పి ఎవరిని తీసుకెళ్తారు? దూర ప్రాంతం వచ్చిన వారిని తీసుకుని వెళ్తారు. ఈ మధ్యలో ఇంకొకరిని కాంటాక్ట్ అయ్యారు కదా, అతను బయటే ఉన్న సందర్భాలు ఎక్కువ మనకు కనిపిస్తాయి. మళ్ళీ ఒకవేళ ఇతను వచ్చేస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇంక మధ్యలో పిఏతో పని లేదు ఇంకా. ఎందుకంటే ఈ లోకల్ వ్యక్తి ఎమ్మెల్యే గారితో డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోతాడు, మళ్ళీ ఇతనికి ప్రాధాన్యత తగ్గిపోతుంది అని ఆలోచనతోటి మధ్యలో మీడియేటర్ ఉన్న వ్యక్తిని మనం కాంటాక్ట్ చేయం డైరెక్ట్గాను. మధ్యలో ఎవరైతే అడుగుతారో అని తీసుకుని వెళ్ళి మళ్ళీ ఎమ్మెల్యే గారితో తీసుకుని వెళ్తారు అనే సందర్భాలు ఇక్కడ జరుగుతాయి. కానీ ఆంధ్రేయ అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి కాదు. ఆంధ్రేయ అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి కాదు. ఆ గ్రీసు దేశస్తుల్ని పిలుపు దగ్గరికి వచ్చారు. పిలుపు వచ్చి ఆంధ్రేయతో చెప్పాడు. ఆంధ్రేయ చేసిన పని అంటే ఆ గ్రీసు దేశస్తుల్ని పిలుపుని కూడా తోడుకొని ఎక్కడికి వెళ్ళాడు? ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినట్లుగా మనకి ఈ వాక్యం తెలియపరుస్తుంది. ఇక్కడ చూడండి, పిలుపు వచ్చి ఆంధ్రేయతో చెప్పాను. ఆంధ్రేయు పిలుపుని వచ్చి యేసుతోటి చెప్పారు. అంటే వాళ్ళు కలిసి అక్కడ పరిచర్య చేస్తున్నట్లుగా, కలిసి వాళ్ళు అక్కడ పని చేస్తున్నట్లుగా మనకు అక్కడ అర్థమవుతూ ఉంది. అంటే ఆంధ్రేయ ఇతరుల్ని తోలనాడే వ్యక్తి కాదు, ఇతరుల్ని చిన్నచూపు చేసే వ్యక్తి కాదు, ఇతరుల్ని తక్కువ చేసే వ్యక్తి కాదు. ఆయన అంటే ఇతరులని ప్రోత్సహించే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ తర్వాత రోజు అక్కడ ఆంధ్రేయ ఉండకపోవచ్చు, కానీ పిలుపు దేశకి దగ్గరికి వెళ్తాకంటే కుదురుతుందంటే కుదరకపోవచ్చేమో. ఒక నేనున్నా లేకపోయినా సరే ఉదయం ఇప్పుడు తీసుకెళ్తాను కాబట్టి తర్వాత ఎవరు వచ్చినా కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అని చెప్పి అడుగుండొచ్చు. అక్కడ అవకాశము జరుగుండొచ్చు, లేదా సంభాషణ ద్వారా అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క ఆంధ్రేయ ఇతరులని ప్రోత్సహించే వ్యక్తి ఇక్కడ మనక్కడ కనిపిస్తుండే ప్రియదేవులారా. కాబట్టి ఈ యొక్క ఆంధ్రేయ చేసిన పరిచర్య ఏంటంటే ఆయన ప్రభుని యేసుక్రీస్తు వారిని ఇతరులకు పరిచయం చేసే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి, దేవుని యొక్క సన్నిధానానికి ఇతరులను తోడుగలే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. గుర్తింపు లేని చోటనే సరే ఆయన పరిచర్య చేసే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. గుర్తింపు లేని చోటనే సరే ఆయన పరిచర్య చేసే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. మన పరిచర్య ఎలా ఉంటుందంటే గుర్తింపు ఉన్న చోటే అందరూ ఇందాక చెప్పడం మర్చిపోయాను కదండి, అందరూ చూసే విధానం దగ్గరే అందరూ కొళ్ళు నా మీద పడే విధంగా మనం పరిచర్య చేయాలని ఆశపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలాంటి పరిచర్య, ఎలాంటి పని చేసినా జీతము ఒకటే. ఎందుకంటే మనం మనుషులు చూసే పరిచర్య కన్నా దేవుడు చూసే పరిచర్య చేస్తేనే గొప్ప బహుమానాలు, గొప్ప విలువ మనకి. కానీ మనకు తెలియక ఏం చేస్తామంటే మనుషులు చూస్తే సరిపోతుంది అనుకుని మనుషులు చూసే పరిచర్య కొరకు మనం పోగొట్టు కొడుతుంటాం. కానీ మనుషులు చూసినా చూడకపోయినా, మనుషులు గుర్తించకపోయినా దేవుడు చూస్తాడు, దేవుడు ప్రతిఫలాలు అనే యొక్క ఆలోచన దృక్పథంతో మన పరిచర్యని, అది సహవాసంలోనైనా సంఘంలోనైనా కదండి, పౌలకృష్ణ ఫెలోషిప్లోనైనా మీ స్థానిక సంఘంలోనైనా సరే మీరు ఆ పరిచర్యలో ముందుకు వెళ్ళేవారు ఉండాలని ఆంధ్రేయ ద్వారా మనకి ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభు ఇక్కడ మనకి కాబట్టి గుర్తింపు లేని చోటనే సరే ఆయన పరిచర్య చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఆంధ్రేయ కనిపిస్తూ ఉన్నాడు. మూడవదిగా ఇతరులను ప్రోత్సహించే పరిచర్య. కాబట్టి ఈ పరిచర్య అంతా కూడా ప్రియదైన వాళ్ళారా మరి మనకు పరిచర్య మన సహవాసంలో జరుగుతుంది. మరి దానికి ఎంతమంది సిద్ధపడగలిగి ఉంటారు? పాటలు పాడటానికి, వాక్యాలు చదవమని, పాటలు పాడమని, ఆరాధన చేయమని, అధ్యక్షులు చేయమని, అదేవిధంగా వాక్యం చెప్పమని, లేదంటే సౌండ్ సిస్టమ్ దగ్గర ఆపరేటింగ్ చేయమని, అదేవిధంగా వంటల దగ్గర సహకరించమని, లేదా పాంప్లెట్లు ఇచ్చమని, లేదంటే ఏదైనా పల్లికి జరుగుతున్నప్పుడు అక్కడ జరిగే పరిచర్య. చూడండి ఎన్ని పరిచర్యలు మన సహవాసంలో జరుగుతూ ఉంది, మన సంఘంలో ఎన్ని పరిచర్యలు జరుగుతూ ఉన్నవి. మరి వీటిలో మన దేంట్లో పాలుభాగస్తులు అవుతూ ఉన్నాం? ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, మనం ప్రోత్సహించబడుతున్నామా? పరిచర్య ఉంది, మరి ఆ పరిచర్యలో మనం పాలుభాగస్తులు అవుతున్నామా? అది మనుషులు గుర్తించే పరిచర్య, మనుషులు కనబడే పరిచర్య కాకపోయిందా తర్వాత విషయం.
ప్రభు మనల్ని చూస్తున్నాడు దృక్పథంతో మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు ఇవ్వాల్సిన ప్రతిఫలాలు ఇక్కడ ఇస్తాడు. ఈ యొక్క ఆంధ్రీయ పరిచర్య గురించి మనకు పెద్దగా తెలియకపోవచ్చు కదండి, పెద్దగా ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు మనం ఆయన గురించి చదువుకొని ఆయన గురించి మనం ధ్యానం చేసుకున్నట్లయితే చాలా గొప్ప పరిచర్యగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదే ఒకనొక రోజు ప్రభు యొక్క క్రీస్తు పాదాల దగ్గర మనం ఉన్నప్పుడు అప్పుడు అక్కడ ప్రభు వివరిస్తూ ఉంటాడు మన పరిచర్య గురించి. పలానా సందర్భంలో నువ్వు ఆ విధంగా సహకరించావు, పలానా కార్యక్రమానికి ఈ విధంగా సహకరించావు, పలానా పల్లెపల్లికి అలా సహకరించావు, సహవాసంలో జరిగించావు, స్థానిక సంఘంలో పరిచర్యకి అలా సహకరించామని చెప్పి ప్రభు అప్పుడు మన గురించి చెప్తున్నప్పుడు అప్పుడు మనం వెనకుంటారు చూడండి వాళ్ళు, వీడెంత పరిచర్య చేశాడా, వీడెంత పని చేశాడా, నేను ఎప్పుడు చూడలేదే, నాకు ఎప్పుడు తెలియదే కదండి. మనుషులు కనబడే పరిచర్య మనం చేసినా చేయకపోయినా నెససరీ, కానీ దేవునికి కనబడే పరిచర్య మాత్రం తప్పనిసరిగా మనం చేయాలి. ఇప్పుడు ఆంధ్రీ అదే అనుకున్నాడేమో, మేబీ నన్ను మనుషులు గుర్తించకపోయినా నాకు పర్వాలేదు, నన్ను ప్రధానంగా ప్రభు యేసు క్రీస్తు నన్ను గుర్తించకపోయినా పర్వాలేదు అనుకున్నాడు. నాకు గుర్తింపు అవసరం లేదు, నాకు ప్రధానత్వం అవసరం లేదు, నాకు హెచ్చింపుతనానికి అవసరం లేదు, నేను తగ్గించుకునే ఉంటాను అని అనుకున్నాడేమో ఒకవేళ. అందుకని ఈరోజు మనం ఆంధ్రేయ గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం, ఆంధ్రేయ గురించి మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన క్రీస్తుని పరిచయం చేస్తే పరిచర్య చేస్తాడు, క్రీస్తు దగ్గరికి తోడుకుని వెళ్ళే పరిచర్య చేస్తాడు, గుర్తింపు లేని పరిచర్య ఆయన చేస్తాడు, మూడవదిగా ప్రోత్సహించే పరిచర్య ఆయన చేశాడు. కాబట్టి మనం ఈరోజు ఏ పరిచర్య చేస్తూ ఉన్నాము, జరుగుతున్న పరిచర్యలో మన పాత్ర ఏ విధంగా ఉన్నది కూడా ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. నేను ప్రోత్సహించేవారు ఉన్నారేమో, ఒకవేళ నువ్వు ప్రోత్సాహపడతలేదేమో, నిన్ను తీసుకెళ్ళేవారు ఉన్నారేమో, నువ్వు వెళ్ళట్లేదేమో వాళ్ళు కూడా, నీకు క్రీస్తు గురించి చెప్తూ ఉన్నారేమో, నువ్వు వింటలేదేమో. ఒకవేళ మనం ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నాం, ఆంధ్రేయ వలె పరిచర్య చేసే పరిచర్యలో మనం ఉన్నామా, లేదంటే ఆంధ్రేయ వలె ఆల్రెడీ పరిచర్య జరుగుతూ ఉంది మన పరిసర ప్రాంతాల్లో, పరిసర సంఘాల్లో, ఇలాంటి సహవాసం ద్వారా ఆంధ్రేయ చేసే పరిచర్య జరుగుతూ ఉంది. ఒకవేళ నువ్వు పేతులాగా సహకరించట్లేదేమో, పేతులాగా నువ్వు సహకరించట్లేదేమో, లేకపోతే ఈ యొక్క పిలుపులాగా నువ్వు సహకరించట్లేదేమో ఆంధ్రేయకి. ఒకవేళ ఆంధ్రేయకి పిలుపు సహకరించకపోయినట్లయితే ఈరోజు ఈ పాయింట్ ఆంధ్ర గురించి మనం చెప్పుకుంటామా? నువ్వు పాట పాడంటే నేను పాట వెనకెళ్ళిపోతే, వాక్యం చెప్పని సమయం ఇచ్చినప్పుడు వాక్యం చెప్పని వెనకెళ్ళిపోతే, అధ్యక్షులు చేయమని అధ్యక్షులు చేయనప్పుడు చెప్పినప్పుడు నువ్వు అధ్యక్షులు చేయకుండా ఉంటే, లేదంటే పరిచర్యలు పనుందర బాబు రారని చెప్పి అన్న ఫోన్ చేసి నీకు పని అప్పగించినట్లయితే నువ్వు ఆ పని చేయకుండా వెనక రాకపోతే ఇక్కడ తప్పు అవ్వదు. ఈ పిలుపు ఆంధ్రేయ తప్పు అనుకోవాలా, పిలుపు తప్పు అనుకోవాలా, లేదంటే మన జీవితంలో మన తప్పు అనుకోవాలా, అన్న తప్పు అనుకోవాలా? కాబట్టి ప్రియదేని వల్ల మనం ఏ పరిచర్యలో ఉంటూ ఉన్నామనేది ఒకసారి మనము ఆలోచన మనం చేసుకోవాలని ఈ యొక్క విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కనుక ఆంధ్రేయ ప్రియదేని వల్ల గుర్తింపుని కోరుకునే వ్యక్తి కాదు, ఆంధ్రేయ ప్రధానత్వాన్ని కోరుకునే వ్యక్తి కాదు, ఆంధ్రేయ తగ్గింపుని కోరుకునే వ్యక్తిగా అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆంధ్రేయ గొప్ప ప్రసంగుడు ఏమీ కూడా కాదు, ఆయన చేసిన 3 ముక్కల ప్రసంగమే. కానీ పేద రక్షించబడ్డాడు, కానీ ఆయన 3000 మందికి రక్షించబడ్డానికి, 5000 మందికి సువార్త చెప్పడానికి కారణమేడు ఆంధ్రేయ. ఈరోజు ఆంధ్రేయ వలె మనం ఎందుకు అవ్వకూడదు, ఆంధ్రేయ వలె మనం ఎందుకు అవ్వకూడదు? ఒకవేళ ఆంధ్రేయ లేని వారు మన మధ్య ఉన్నట్లయితే మనం పేతులకు ఎందుకు మారకూడదు? ఆంధ్రేయ ప్రోత్సహించే విధానంగా మనం ప్రోత్సహిస్తూ ఉన్నారు, కానీ మన పేతులకు మారలేకపోతున్నామేమో, లేదంటే ఒక పిలుపులాగా మనం ఆయన ప్రోత్సహిస్తున్నాము మనం ముందుకి రాలేకపోతున్నామేమో, మనం ముందుకు రాకుండా మనల్ని ఏమైనా ఆటంకపరిచేవి మళ్ళీ ఉన్నాయేమో, మన పరిచర్యకి ముందుకు రాకోకుండా, సహవాసానికి ముందుకు రాకోకుండా, దేవుని వెంబడించడానికి మనకు ముందు రాకోకుండా, దేవుని యొక్క కాడిని మన భుజాలు ఎత్తుకోవడానికి మనకున్న ఆటంకాలు ఏంటో మనం ఒకసారి మనం గుర్తెరగాలి, ఆలోచన చేసుకోవాలి. ఆంధ్రేయులు ఉన్నారు, మరి పేతులు ఎక్కడ? ఆంధ్రేయులు ఉన్నారు, పిలుపు ఎక్కడ? ఒకవేళ ఆంధ్రేయులు లేకపోతే ఆంధ్రేయ స్వభావం కలిగిన వ్యక్తులు ఎక్కడ? వారందరూ కూడా మనలో నుంచే లేవాలి, వాళ్ళందరూ కూడా మనలో నుంచే మనం లేవాలి. మన సహవాసం ద్వారా అనేక మంది లేచేవారిగా మనం ఉండాలి. నువ్వే ఒక ఆంధ్రేయుల ముందు పరిచర్య చేయాలి, నువ్వే ఒక పేతులాగా పరిచర్య చేయాలి, నువ్వే ఒక పిలుపులాగా పరిచర్య చేయాలి. అలాంటి ధన్యత ప్రభువు మన స్థానిక సంఘాలకి, అదేవిధంగా మన ఫెలోషిప్ సహవాసానికి ప్రభు దయచేయాలని ప్రార్థన చేయండి. ప్రభు తప్పనిసరిగా ఆంధ్రేయులు లేపుతాడు,
ఫిలిప్పుని లేపుతాడు, అదేవిధంగా పేతురుల్ని లేపుతాడు. వారి ద్వారా ప్రభు ఎంత గొప్ప పరిచర్య జరిగించాడో ప్రభు మన ద్వారా కూడా అంత గొప్ప పరిచర్య జరిగిస్తాడని ఇక మాటలు తెలియపరుస్తున్నాను. అలాంటి వ్యక్తులు మన సంఘంలోంచి, మన సహవాసంలోంచి లేవాలని ఈ నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంకులు దీవించి ఆస్వాదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీపించండి. మహాగణుడు వారి మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభా. ఎదుగునా మరి పరిచర్య గురించి కొన్ని విషయాలు ప్రభా మరి ఆంద్రేయ జీవితం ద్వారా తెలియజేస్తాం ప్రభా. అవును ప్రభా, మరి ఆంద్రేయ ఎలాంటి జీవితాన్ని జీవించాడు ప్రభా. దేవ, ఆయన గుర్తింపును కోరుకోలేదు, ప్రధానత్వాన్ని కోరుకోలేదు, తగ్గింపు జీవితం కలిగిన వ్యక్తిగా ప్రభా. ఎదుగునా ఆయన నిన్ను పరిచయం చేసే వ్యక్తిగా, నిన్ను ఎక్కడికి తోడుకునే వ్యక్తిగా, ఏదైనా గుర్తింపు లేని చూడ సరే పరిచయం చేయడం సిద్ధపాటు కలిగే వ్యక్తిగా, ఇతరులను ప్రోత్సహించే వ్యక్తిగా మాకు ఆంధ్రయ కనిపిస్తున్నాడు ప్రభా. ఒకవేళ ప్రభా అలాంటి స్థితిలో మేము ఎవరైనా ఉన్నట్లయితే ప్రభా, ఈ యొక్క వాక్యం ద్వారా, ఆంధ్రేయ జీవితం ద్వారా ప్రభా, అలాంటి స్థితి నుంచి మేము ఎదగడానికి ప్రభా, మేము మార్చబడడానికి నీకు ఒక కృపను మాకు దయచుని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆంధ్రేయులో మార్చబడడానికి ప్రభా, మాలో ఏమైనా ఆటంకాలు ఉన్నట్లయితే అది ఆటంకం తొలగించుకుని ప్రభా, మేము కూడా ఒక ఆంధ్రేయులో నిలబడడానికి నీ కృప మాకు తోడుగా ఉంచుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. లేదంటే ఒక పేతురు వలె, ఒక ఫిలిప్పు వలె ప్రభా, మేము మార్చబడడానికి మాలో ఏ విధమైన ఆటంకాలు ఉన్నట్లయితే ప్రభా, ఆ ఆటంకాలు ఏంటో మేము గ్రహించుకొని ప్రభా, ఆటంకం తొలగించుకుని ప్రభా. మరి పేతురు ఏ విధంగానైనా ఆ ఆంధ్రేయ చొప్పుని వెంటనే రెస్పాండ్ అయ్యాడు ప్రభా. ఈ విధంగా ఫిలిప్పు ఏ విధంగానైనా ఆంధ్రేయ చొప్పుని వెంటనే రెస్పాండ్ అయ్యాడు ప్రభా. అదేవిధంగా ప్రభా, మేము కాదు, లేదు, మేము రాము, వెళ్ళము అనే మాటలు మా నోటి వెంట రాకుండా ప్రభా, మేము ప్రోత్సహిస్తున్నాడు ప్రభా, వాళ్ళు కూడా ప్రోత్సహించబడడానికి నీ కృప వారికి తోడుగా ఉంచడం ప్రార్థిస్తూ ప్రభా. ఈరోజు మరి ఈ యొక్క వాక్యం ఎందరైతే విన్నారో ప్రభా, వారందరూ కూడా మంచి తీర్మానం తీసుకోవడం ప్రభా. మేము ఒక ఆంధ్రేయ వలె ఉండాలి, మేము ఒక పేతురు వలె ఉండాలి, మేము ఒక ఫిలిప్పు వలె ఉండాలని చెప్పి నేను మంచి తీర్మానం తీసుకుని ప్రభా, వారి యొక్క ఆత్మీయస్థితిని, వారి యొక్క విశ్వాస జీవితాన్ని నీలో కొనసాగించుకునే గొప్ప ధన్యతను, గొప్ప కృపను ప్రభా నాకు మా బిడ్డలందరూ కూడా దయచేస్తామని ప్రార్థిస్తూ ప్రభు ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా ప్రభా కేవలం నీకు మాత్రం నమ్మచరించుకొని ప్రార్థిస్తూ మా ప్రభువును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన నెపములు అడిగి వేడుకున్న మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్, ఆమేన్.